జగన్ చెయ్యలేనిది ఇప్పుడు చంద్రబాబు గారు చెయ్యడానికి అవకాశం ఉండటం ఒకటి. నేను చాలాసార్లు ప్రస్తావించాను, అనేక సార్లు నా వీడియోలు చూసినటువంటి వాళ్ళకి తెలుసు. ఏదైతే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కోరుకునేటటువంటిది ఎక్కువగా పోలీసు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు. డిఎస్సి నోటిఫికేషను ఆయన చిట్ట చివరి దాకా ఇవ్వలేదు, లాస్ట్లో ఇచ్చి అది కాస్త కోర్టులో ఆగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది, నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి పోలీసు ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పలేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది 5,000 చొప్పున భర్తీ చేస్తానని చెప్పారు, ఆయన అది చేయలేదు. ఒక్క సచివాలయ ఉద్యోగాలు మాత్రం 1,30,000 పూర్తి చేశారు. టోటల్గా ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు రిక్రూట్ చేసిన అది ఒకేసారి చేసి పడేయడంతో ఆ తర్వాత పబ్లిక్కి పెద్దగా ఆ గవర్నమెంట్ మీద నమ్మకం లేకుండా పోయింది. అదే ఈ ప్రభుత్వం మీద వచ్చింది. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉంటాయి, దాదాపుగా 20,000 ఖాళీలు ఉన్నాయి అన్నటువంటిది తాజాగా హోంమంత్రి అనిత అధికారికంగా చెప్పినటువంటి లెక్క. అంటే ఈ 20,000 పోస్టులు కనుక రిక్రూట్ చేసేటటువంటి ఇది వస్తే అద్భుతమైనటువంటి అంశం. పోలీస్ శాఖ సిబ్బంది కొరత తీరుతుంది. అదే సందర్భంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకి ఒక అవకాశం లభిస్తుంది.